హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక కర్రీ రెసిపీ చేసుకుందాం, వెజ్ రెసిపీ. ఇది బీన్స్ కర్రీ అండి. బీన్స్ ఆలుగడ్డతో మిక్స్ చేసి ఒక వెరైటీ కూర వండుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దానికోసం ఒక బనాలు పెట్టుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో మనము 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అలా 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి కూరగాయలన్నీ. ఉల్లిగడ్డ వేసాను, పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ కాంబినేషన్లో కూర. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ పసుపు వేసుకుందాం. వీటిని బాగా కలిపేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, పచ్చి వాసన పోయే వరకు. ఈ కాంబినేషన్లో కర్రీ బాగుంటుందండి. చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది. బీన్స్ను ఆలుగడ్డ కర్రీ చాలా తొందరగా సింపుల్గా అయిపోతుంది. పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసుకుందాము, 1 స్పూన్. దీన్ని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం. స్టవ్ మీడియంలోనే పెట్టాలండి, హైలో లోలో పెట్టకూడదు. చూసారా, వేగుతున్నవి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ ఫ్రై కావాలి, పచ్చి వాసన పోయే వరకు. మనం అల్లం వెల్లిపాయ కూడా వేసాము, అది కూడా పచ్చి వాసన పోయే వరకు మనం వీటిని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం కూరగాయల ముక్కలు వేసుకుందాము. ఇది మరోసారి కలుపుకొని బీన్స్, ఆలుగడ్డ వేసేసుకుందాం. చిన్నగా, చాలా చిన్నగా తరుక్కోవాలండి. 4-5 ముందు తొడిమలు ముందుది వెనక తీసేసుకొని అన్నీ ఒకసారి 5-6 పట్టుకొని కత్తితో కట్ చేస్తే సన్నగా వచ్చేస్తాయండి. ఆలుగడ్డ కూడా కోసిన తర్వాత నీళ్ళలో వేసి పెట్టుకొని తర్వాత మనం కూర వండుకునేటప్పుడు ఇలా ప్లేట్లో వేసి పెట్టుకొని అంటే ఈజీగా అవుతుంది. దీన్ని బాగా కలిపేసుకుందాము, నూనె అంతా పట్టేటట్టు. చూసారా, మంచి కలర్గా కనపడుతుంది కదా. ఈ 2 కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందండి చపాతీలోకి. దీంట్లో ఎక్కువ శ్రమ కూడా ఉండదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా. మనం ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాము. మనం రుచికి సరిపడా మనం ఎంత తినగలమో చూసుకొని వేసుకుందాము. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, కూరల నుంచి వాటర్ వస్తాయి. ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేకుండా ఉప్పు వేయడం వల్ల ఇది కూర అంటే నీళ్ళు వదులుతుంది ఉప్పు వేయడం వల్ల, లేకపోతే అడుగంటుతుందండి. ఉప్పు వేసి మనము మూత పెట్టేసుకుందాము. కుక్ అయ్యే వరకు మనము మూత పెట్టేసుకుందాం, బీన్స్ ఉడికే వరకు. చూసారా, సగం కంటే ఎక్కువనే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం పొడి వేసుకుందాము. చిన్న స్పూనే అండి, దాంతో ఒక 2 స్పూన్లు వేసాను. ఎక్కువగా కారం ఉంటే మనం చూసి వేసుకుందాము. అలాగే ధనియాల పొడి వేస్తున్నాను, 2 స్పూన్స్. ఉప్పు అయితే ముందే వేసేసాము. దీంట్లో ఎక్కువ గరం మసాలా అవి కూడా ఏం పట్టవండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. గరం మసాలా అన్నిట్లలో వాడకూడదు కదండి హెల్త్ కాన్షియస్లో, కాబట్టి నేను ఎక్కువ వాడను. మసాలా కర్రీస్ ఏమైనా నాన్ వెజ్లోకి ఎక్కువ వాడుతుంటాను, ఒక్కోసారి నాన్ వెజ్లో కూడా తక్కువనే వేస్తుంటాను. ఇలా చూసుకోవాలండి ఆలుగడ్డ ఉడుకుతుంది అని. ఇప్పుడు మనము కొన్ని నీళ్లు పోసేసుకుందాము, ఒక 1/2 గ్లాస్ వరకు. ఎందుకంటే అడుగంటుతుంది, ఇందులో టమాటా అది కూడా ఏం లేదు గ్రేవీ రావడానికి. కాబట్టి మనం కలిపేసుకొని మొత్తము బీన్స్ అంతా ఉడికి ఆలుగడ్డ ఉడికే వరకు మనం కుక్ చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి, కూర మొత్తం ఉడికిపోయింది, ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి. కిందికి మీదికి కలిపేసేయాలండి కూర అడుగంటకుండా.
ఇలా గుచ్చి చూసుకుంటే ఆలుగడ్డలు మనకు తెలుస్తుంది పరిస్థితి ఎంత ఉడికింది అనేది. మళ్ళీ మూత పెట్టేసి ఆలుగడ్డ ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. మళ్ళీ 1/2 గ్లాసు వాటర్ వేద్దాము. అంతా ఒక్కసారి వాటర్ వేయకూడదండి, టేస్ట్ ఉండదు, చప్పచప్పగా అయిపోతుంది కూర. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్ది కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఉడికే వరకు పెట్టేసుకుందాము. మధ్యలో కొత్తిమీర వేసేద్దాము, చివరిలో కాకుండా. ఇలా కొత్తిమీరతో ఉడకడం వల్ల కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. మనం ఉడికిన తర్వాత వేస్తే అంత పైనే ఉండిపోతుంది. కాబట్టి ఇలా కూర మధ్యలో వేయడం వల్ల కూడా మనకు రుచి వస్తుంది కూర. ఇప్పుడు చెక్ చేసుకుందాము కూర ఉడికిపోయింది అని. చూసారా, అడగంటకుండా ఎంత బాగా కలిసిపోయిందో. ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి. ఇట్లా మనం చిరిమితే మెత్తగా అయిపోతున్నాయి. ఇలా గట్టిగా నొక్కేస్తే ఆలుగడ్డ అంతా అందులో మిక్స్ అయిపోతుంది. ఆలుగడ్డలు ఉండదు, ఇలా కాయలుగా కనపడదు, ముక్కలుగా. మనం దాన్ని ఇట్లా కలిపేస్తుంటే మొత్తం దాంట్లో ఒకసారి కలిసిపోతుంది అన్నమాట. ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఆలుగడ్డ ఉడికింది, ఎంత ఉడికింది అనేది. చూసారా, ఇలా ఒకటి తీసుకొని మనము కత్తితో దీన్ని ఉడికిందా లేదా చూసుకుందాము. ఉడకపోతే మళ్ళీ పెట్టేసుకుందాము. కత్తితో గుచ్చి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంత ఉడికింది అనేది, ఎంత ఉడకాలి అనేది కూడా తెలిసిపోతుంది మనకి. చూసారా, ఈజీగానే కట్ అవుతుంది. దీన్ని ఇంకొద్దిసేపు పెట్టేద్దాము. ఇలా కలిపేసి మూత పెట్టి ఇంకొద్దిగా ఆలుగడ్డ ఉడికే వరకు దీన్ని మనం సిమ్ములో ఉడకనిస్తాము, ఒక 5 మినిట్స్ వరకు. చూసారా, మొత్తం ఆలుగడ్డ ఉడికిపోయింది. అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెత్తగా అయిపోయింది ఆలుగడ్డ, దాంట్లో చిరిమిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి కర్రీ. ఈ కాంబినేషన్లో బీన్స్ ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకైతే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, మొత్తం చిరుముతుంది ఆలుగడ్డ, అంతా ఉడికిపోయింది కూర అంతా. చూసారా, గంటతో గుచ్చి చూస్తే ఆలుగడ్డ మొత్తము చిరిమిపోతుంది. కూర అయిపోయిందండి. మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కూర అండి. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మనకు ఏం వండాలో తెలియనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాము, గ్యాస్ బంద్ చేసి. చూసారా, ఎంత చక్కగా ఉందో కూర. చాలా తొందరగా అయిపోతుందండి, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. చూసారా, చక్కగా ఉంది, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. చపాతీలోకి చాలా బాగుంటుందండి, అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఏమీ వేస్ట్ కాకుండా అంతా తీసేద్దాము కర్రీని మనం. చూసారా ఎంత చక్కగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.